అశేష జనవాహిని మధ్య మంగళవారం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే అంతకు ముందు స్థానిక షిరిడి సాయిబాబా మందిరంలో అభ్యర్థి విరూపాక్షితో పాటు వైకుంఠం మల్లికార్జున చౌదరి, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు చిత్ర సత్యనారాయణమ్మ, జెడ్పీటీసీ ఏరూరు శేఖర్, సురేందర్ రెడ్డి, గడ్డం రామకృష్ణ, శశికళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలూరు నియోజకవర్గం అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ శ్రేణులు, అభిమానులు, అనుచరుల కార్యకర్తలతో కలిసి సాయిబాబా మందిరం నుంచి పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఆఫీస్ వరకు విరూపాక్షి భారీ ఊరేగింపు నిర్వహించారు.
147 ఆలూరు అసెంబ్లీ ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గము సీటుకి నామినేట్ చేయబడి ఉన్నాను. భగవంతుడి మీద ప్రమాణం చేసి ప్రమాణం చేస్తున్నాను. చట్టము ఉద్దేశించిన విధంగానే భారత రాజ్యాంగము పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యతకు సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు నామినేషన్ వేసినాం. ఈరోజు నామినేషన్ వేసేకే వచ్చింటే మన 6 మండలాల నుంచి జన సునామీ అసలు కన్ని వినిగిన ఎరిగినంత జనం ఈరోజు ఆలూరు మన జగనన్న సైనికులు ఇంతమంది వచ్చిందానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేము కూడా అనుకోలేదు అంత జనాభా వస్తారని. జగనన్నకి ఎంత జనాభా వచ్చినారో ఈరోజు జగనన్న వచ్చినాడు అనే విధంగా ఈరోజు మన ఆలూరుకి రోడ్లన్నీ జనమయమైపోయి ఎంతమంది వచ్చిన దానికి మా ఆలూరు మండల మా కార్యకర్తలకి, మా మండల కన్వీనర్కి అయితేనేమి, జడ్పీటీసీలకి అయితేనేమి, ఎంపీపీలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజే మాకి గెలిచిన డిసైడ్ చేసినారు మా జనం. ఎందుకంటే ఇంకా వెహికల్ దొరకలేదని ఇంకా చాలా మంది ఉన్నారు. లేకుంటే ఇంకా అంతగా జనాభా వచ్చే విధంగా చాలా మంది నాకు పొద్దున ఫోన్ చేసినారు. అన్న మాకు కానీ వెహికల్ లేవన్నా ఇలాంటివి వస్తామని చెప్పినారు. ఎందుకోసం అంటే ఒకటేసారి అన్ని వెహికల్ దొరకాలంటే కాదు. కాబట్టి ఈరోజు జన సునామీ వచ్చింది. ఈరోజే మా గెలుపు డిసైడ్ అయిపోయినాం. ఎందుకంటే ఆలూరు ఈరోజు దాదాపుగా 25,000-30,000 జనం వచ్చినారు. ఇంత జనాభా నామినేషన్కి ఆలూరు గడ్డ మీద ఇంతవరకు చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు మాకు అందరూ ఇంత జనాభా ఎప్పుడు వచ్చింది లేదు ఆలూరుకి. ఇంత జనాభా ఎవరి నుంచి వచ్చినారంటే అంతా మన జగనన్న సైనికులంతా. ఇంతమంది జగనన్నకి ఎక్కడ చూసినా ఇప్పుడు కానీ నీరాజనం పడుతున్నారు. మన బస్సు యాత్రకి ఎట్లా వచ్చినారో ఈరోజు అట్లే మన జగనన్నకి వచ్చినట్లే వచ్చినారు. అందరికీ ఈరోజు వచ్చిన దానికి అందరికీ నేను పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.